నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపారు ప్రాజెక్ట్ ని చూస్తే ఆవేదన కలిగింది శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబుతో భేటీ పలు ఆలయాల సందర్శన పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిధుల వినియోగంపై ఆరా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచన ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ సుదూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు ఓపికగా ఫిర్యాదులు ఆలకిస్తున్న మంత్రి లోకేష్ మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ సీజనల్ వ్యాధుల నియంత్రణ త్రాగునీటి సరఫరాపై చర్చ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపిన ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు పోలవరంను జగన్ గోదావరిలో ముంచారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్ వల్లే ఎక్కువ జరిగిందని విమర్శించారు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు గత ప్రభుత్వ పాలనలో పోలవరం నిర్మాణ పనులకు సంబంధించిన పనులను రాష్ట్ర ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయని అన్నారు పోలవరం గురించి ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలిపేందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అమరావతి పోలవరాలని పూర్తి చేసుకుంటే విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు వివరించారు ప్రత్యామ్నాయం లేకుండా కాంట్రాక్టర్లను మార్చడం సమర్థవంతమైన అధికారులను బదిలీ చేయడం వల్ల పోలవరం పనులు నిలిచిపోయాయని ముఖ్యమంత్రి ఆరోపించారు ప్రస్తుతం నిపుణులతో పరిశీలించి సమస్యను అధిగమించడంతో పాటు కేంద్రం తోడ్పాటు తీసుకుని పోలవరం పనులను పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు డయాఫామ్ వాల్ కట్టినప్పుడు కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదని ఆ డయాఫామ్ వాల్ అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి 2 సీజన్లో పూర్తి చేయించాం ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ఒకరిదురుచి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యూ ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాల్కి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు తిరిగిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడుందని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట 2 సీజన్స్ మినిమం డయాఫామ్ వాల్ మినిమం అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు 2 అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ కావాలి ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది 10 ఏళ్ళు ఎంటాడుతుందా 20 ఏళ్ళు ఎంటాడుతుందా 30 ఏళ్ళు ఎంటాడుతుందా కాలమే చెప్పాలి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు మంగళగిరిలో నిర్వహించిన ఈ సమీక్షలో నిధుల వినియోగం ఆయా శాఖలు చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన్ను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గవర్నర్కు ఘన స్వాగతం పలికారు పలు అంశాలపై గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబు చర్చించుకున్నారు.
ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారుకు రాష్ట్రం నలుమూలల నుండి బాధితులు క్యూలు కడుతున్నారు. సమస్యలను విన్నవించుకునేందుకు వస్తున్న వారి బాధలను సావధానంగా మంత్రి వింటున్నారు. వాటి పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. వైసీపీ నేతలు భూ కబ్జాలు, సంక్షేమ పథకాల అమలు, ఇతర సమస్యలపై ప్రజా దర్బార్లో ఫిర్యాదులు అందాయి. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ జిల్లాలో వ్యక్తిగత పర్యటన గావించారు. ఉదయం సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఇందులో భాగంగా కృష్ణనగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ పండితులతో పాటు కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ రాజకుమారి, ఎస్పీ తుషార్ దూడి, ఎమ్మెల్యే గల్లా మాధవి, టీడీపీ నేత హనుమంతరావు, బీజేపీ నేత వనమా నరేంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఆలయ సందర్శనతో ఎంతో అనుభూతి పొందినట్లు చెప్పారు. నూతనంగా ఎన్నికైన సీఎం చంద్రబాబు నాయుడుకు అభినందన తెలిపారు. తమ భేటీలో నీటి సమస్యపై చర్చించుకున్నట్లు గవర్నర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ న్యూ చీఫ్ మినిస్టర్ and congratulated him on getting elected, and he is my long time friend. We have discussed all the nation's interest, state interest, and we have had a good discussion about the advantages of the linking of the South Indian rivers, so that the water going into this sea as waste will get stopped. At the same time, water shortages in the other areas will get served with water that we discussed. It's a very fruitful in the interest of the state and the nation. I appreciated him, his personal enthusiasm in developing the Andhra Pradesh state. It is immense. I really appreciate him for that great aspiration for the development of Andhra Pradesh. విద్యార్థులు పోటీతత్వంతో కష్టపడకుండా ఇష్టంతో చదవాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వ ఎయిడెడ్ కూటమి స్కూల్స్ ను సందర్శిస్తున్నారు. పుస్తకాలను, బ్యాగులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా చలమయ్య స్కూల్లో విద్యార్థులతో ముచ్చటించారు. కార్పొరేట్ తరహాలో స్కూల్లో లైబ్రరీ, ల్యాబొరేటరీ, ప్లేగ్రౌండ్, సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంచి వాతావరణం కల్పించిన బాపూజీ కమిటీని ఆయన అభినందించారు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. మీరు చదువుకొని మంచి పొజిషన్కి వస్తే ప్రభుత్వానికి చాలా బరువు తగ్గుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక మంచి ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వానికి అల్టిమేట్ గా ఒక గోల్ రీచ్ అయినట్టు. సో మీరు చదువుకోవడానికి ఇటువంటి అన్ని కూడా
ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ఉన్నాయి. మీ కమిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిత్యం మీ గురించి ఆలోచిస్తూ ఏదో ఒకటి ఇప్పుడు చెప్తా ఉంటే ఆయన మళ్ళీ ఇంకోసారి మైక్ తీసుకుంటే ఏం చెప్తాడో అని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నా. అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ లో ప్లేస్మెంట్ అనేది పెట్టి 40 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు ప్రపంచానికి తెలియాలి. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మిగతా స్కూల్ కాలేజెస్ వాళ్ళందరూ కూడా మంచి ఉత్సాహాన్ని నింపాలి. వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిని నింపేటువంటి విధంగా మీరు ఒక పాంప్లెట్ ని డిజైన్ చేసి పబ్లిక్ లో పెట్టండి. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమీక్షలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సిడిఎంఏ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆనందరావు మరియు 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల కమిషనర్లతో వెలగపూడి సచివాలయంలో సమీక్షించిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య మున్సిపల్ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని, గత 5 ఏళ్లలో అవి మరుగున పడ్డాయని విమర్శించారు. తిరిగి మరల వాటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు. నగర పంచాయతీని పిలుస్తున్నాం, మళ్ళీ ఒకరోజు మున్సిపాలిటీస్ వచ్చి డిస్కస్ చేస్తున్నాం. దాంతో అమృత్ 1, అమృత్ 2 2 ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇవి 1 lakh కంటే తక్కువ పాపులేషన్ ఉండే వాటికి ఇంప్లిమెంట్ చేయటం. ఈ యొక్క ప్రాజెక్ట్స్కి అమృత్ 1 3,362 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. 3,362 కోట్లు ఆ టైం కూడా అయిపోయింది. అది దానికి కానీ 2,213 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2,213 కోట్లు. అది కూడా పూర్తి అయింటే అక్కడ కూడా యాక్చువల్గా బెనిఫిట్ అయ్యేది. అదేవిధంగా అమృత్ 2 8,078 కోట్లు శాంక్షన్ చేశారు. దీనికి కానీ ఇంతవరకు 360 కోట్లు ఖర్చు అయింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడు ప్రజలు భయభ్రాంతుల్ని వీడి సంతోషంగా ఉన్నారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు ఇతర నాయకులతో కలిసి కొమ్మాలపాటి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలకు శిక్ష అనుభవించక తప్పదని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఆనందాన్ని కలగజేస్తుంది పల్నాడు జిల్లా ప్రజానీకానికి అనుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్రమంగా పిన్నెల్లిని అరెస్ట్ చేశారని. ఒకసారి భాగవతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి గుర్తు తెచ్చుకున్న ప్రజానీకం ఆనందంగా ఉన్నారు. నువ్వు ప్రజాస్వామిక విధానాన్ని తుంగలో తొక్కావు. నువ్వు ఒకటే కాదు,
నీ చరిత్ర అంతా ఒకసారి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్, ఇవన్నీ నువ్వు ట్రాన్స్పోర్టేషన్. అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల్ని, చంద్రయ్యని, జల్లయ్యని పొట్టన పెట్టుకొని వాళ్ళని చంపింది కాక మళ్ళీ చంపిన వాళ్ళ కేసులో వాళ్ళ బంధువులను కూడా ఇరికించి అనేక పాపాలు చేశారు. భూములు కబ్జాలు చేశారు, ప్రజల ఆస్తులు కబ్జాలు చేశారు, అలాగే లిక్కర్ మాఫియా చేశారు. చెయ్యని నేరాలు లేవు. నేరాలు, ఘోరాలు, దోపిడీలు చేసినటువంటి పల్నాడు బ్రదర్స్ని నరరూప రాక్షసులుగా ఈరోజు పల్నాడు ప్రజలందరూ ఇలాంటి వారిని దేశద్రోహం కింద వీళ్ళని తరిమేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులకు అమరావతికి చెందిన విట్ ఇన్స్టిట్యూట్ వారిచే రీసెర్చ్ నందు అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత కళాశాల పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ, ఈనాడు సమాజాన్ని మెరుగుపరచడానికి మరియు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం కోసం పరిశోధన చాలా కీలకమని అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి పరిశోధన ముఖ్య పాత్ర వహిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు ఎల్ఈడీ బల్బు కనిపెట్టిన సమయంలో చాలా తక్కువ సామర్థ్యం కలిగి ఉండేవని, ఈనాడు మానవుడి అవసరాలకు తగినంతగా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, పరిశోధనలు సమయం ఎక్కువ తీసుకున్నా మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ ఫిజిక్స్ విభాగాధిపతి రాము, అధ్యాపకులు కళ్యాణి, శిరీష, లలిత ప్రసాద్, పావని తదితరులు పాల్గొన్నారు. Today's our respected guests, my colleagues and my dear students, good morning to all of you. So today our topic is awareness of research for PG students. Properties will be good, then when you make devices out of it, so you get better performance. So that's the ultimate goal. Like even if you want to make chain, you need to know that which material you wanted to use it. అమరావతి రామకృష్ణ హిందూ హై స్కూల్లో పిల్లలకు పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. అమరావతి మండలంలో సుమారు 4,000 మందికి 9 రకాల ఐటమ్స్ స్టూడెంట్స్ కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, జాన్ బాబు, ఇతర నాయకులు పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ ప్రగతిలో పివిది చెరగని ముద్ర అని ఈశ్వరరావు అన్నారు. ఆర్థికంగా భారత్ బలోపేతంగా ఉండటానికి కారణం పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే అని చెప్పారు. అనేక పదవులు నిర్వహించి ఆ పదవులు పట్టించడం కాకుండా డిఫెన్స్ మినిస్టర్ కూడా చేయడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్గా ప్రపంచంలో అంత భేదం లేదు. భారతదేశం శాంతి కాలం దేశం, ప్రపంచ దేశంతో ఆయా దేశాలతో ఆయా భాషల్లో మాట్లాడటం అతనికి అలవాటు. అన్ని భాషలు నేర్చుకునే వ్యక్తి. ఆయా దేశస్తులు ఆ భాషలో మాట్లాడితే ఈయన బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాడు. మన తెలుగు భాషలో బాగా మాట్లాడితే మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. హిందీలో మాట్లాడడం కష్టం. అలా ఆయా భాషలు నేర్చుకోవడం వల్ల ఆయన భాషలో మాట్లాడి ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా ప్రపంచంలోనే అంత ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. అట్లాంటి వాళ్ళు చాలా అరుదు. మరి ఆ దేశ ప్రధానిగా మరి చేసిన ఆ దివంగత నేత పి నరసింహరావు గారు మరి ఆర్థికపరమైన అంశాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన మహా వ్యక్తి. అలాగే మరి అందరితో చాకచక్యంగా ఉంటూ ప్రణాళికలు రచిస్తూ మరి అటు ఆంధ్ర రాష్ట్రాన్ని అటు దేశాన్ని కూడా అభివృద్ధి పొందిన మహా వ్యక్తిగా మనం నరసింహరావు గారు చూస్తున్నాము. అలాంటి వ్యక్తి లాంటి
వ్యక్తులు ఈరోజు మరి అరుదుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో అలాంటి మహానేతలను పెట్టుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక నెహ్రూ నగర్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా గ్రహించడంతో పాటు సమాజంలో రోల్ మోడల్గా నిలిచే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శామ్యుల్ రెడ్డి, స్కూల్ కరస్పాండెంట్ డి శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ కె సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి దశ ఈ 20-23 సంవత్సరాలలో ఏదైనా ఇంపార్టెంట్ దశ ఉంది అని అంటే 3 సంవత్సరాలు, ఓన్లీ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ గనక మిగతా ఈ 3 ఇయర్స్ గనక చాలా జాగ్రత్తగా విద్యార్థి అంటే విద్యని ఆర్జించేవాడు, విద్యని నిలబెట్టుకునేవాడు, విద్యని కావాలని కోరుకునేవాడు. విద్యార్థి దశలో ఈ 3 సంవత్సరాలు గనక మీరు విద్యార్థులు అంటే ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ గౌరవించేవారుగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారి లక్ష్యాన్ని చేరే వారిలో గట్టిగా ముందుంటారట. అంటే నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్ తెలియజేస్తూ పిల్లలు నాకు చిన్న సూచన, మీరు కాలేజీలో వెళ్ళగలుగుతున్నారు, ఇంటర్మీడియట్లో వెళ్ళగలుగుతున్నారు. ఇంటర్మీడియట్ అంటే టర్న్ అయ్యేటువంటి ఇంటర్మీడియట్ అంటే మన జీవితం టర్న్ అయ్యేటువంటి మంచి చెడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 ఇయర్స్ మీరు ఎవరైతే ఈ లక్ష్యాల వైపు మనసు పెడతారో ఎటువంటి చిన్న వాటి చరించుకుంటారు. రేపు గుంటూరు జిల్లా అంతటా అన్ని కోర్టులలో జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు త్వరితగతిన కేసులు పరిష్కారం కొరకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి కోరారు. జిల్లా అంతటా ఉన్న కోర్టులలో రేపు జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం గురించి కక్షిదారులకు అవగాహన కల్పిస్తూ ఇరుపక్షాల వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వీలైనంత వరకు ఎక్కువగా కేసులను డిస్పోజల్ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జరగనున్న ఈ లోక్ అదాలత్లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో ఆయా కేసులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, కలెక్టర్ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ఇంటి వద్దనే అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని కమిషనర్ కీర్తి చేకూరు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుండే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని, ప్రతి గంటకు పంపిణీ శాతం జీఎంసీకి తెలియజేయాలని, అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీనివాసరావు తోటలోని రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఎంఈఓ జ్యోతి కిరణ్మయ్ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి విద్యార్థులకు కిట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆళ్ల హరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలను ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో కల్పిస్తామని తెలిపారు. మీకు చదువుకోవడానికి ఏ అవసరం అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం మనకు అందిస్తుంది. ఆ క్రమంలో అవి మీకు అందించడానికి వచ్చినటువంటి మేడం గారికి మరొకసారి ప్రత్యేక తెలియజేస్తున్నాం. చదువుకోవడానికి స్కూల్లో వాతావరణం కానివ్వండి, మీ బాత్రూమ్స్ కానివ్వండి, మీకు ప్రభుత్వం పెట్టేటువంటి మధ్యాహ్నం పూట భోజన పథకంలో కానివ్వండి, ఎక్కడ టీచింగ్లో కానివ్వండి, మీకు ఉపాధ్యాయులు పాఠం చెప్పే క్రమంలో కానివ్వండి, మీకు ఎక్కడన్నా సరే ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసారండి. విధంగా కార్పొరేట్ స్కూల్స్తో, ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇక్కడ నుంచి విద్యార్థులు మంచి మార్కులతో ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరఫు నుంచి. టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావుని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్
మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సత్కరించి దుస్సాలువాతో సన్మానించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి మల్లె ఈశ్వరరావు, జోన్ 3 కోఆర్డినేటర్ తమ్మిశెట్టి రమాదేవి మరియు రాష్ట్ర జిల్లా బీసీ విభాగం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను నియమించి చంద్రబాబు నాయుడు మరోసారి బీసీలకు పట్టం కట్టారని ఎమ్మెల్యే గల్లా మాధవి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గల్లా మాధవి దంపతులు పల్లా శ్రీనివాసరావుకి శాల్వా కప్పి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. హోంమంత్రి వంగల్పూడి అనితను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనితను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మాస్టర్ మైండ్స్లో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా హోంమంత్రి అనితను మట్టుపల్లి మోహన్ ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలుగు యువతకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నేత కొమ్మినేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపారు. ప్రాజెక్టుని చూస్తే ఆవేదన కలిగింది. శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. జిల్లాలో పర్యటించిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. సీఎం చంద్రబాబుతో భేటీ, పలు ఆలయాల సందర్శన. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. నిధుల వినియోగంపై ఆరా, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచన. ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ. సుదూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలు ఓపిగ్గా ఫిర్యాదులు ఆలకిస్తున్న మంత్రి లోకేష్. మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ. సీజనల్ వ్యాధుల నియంత్రణ, త్రాగునీటి సరఫరాపై చర్చ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు. అభినందనలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.